హలో! ఈరోజు మనం పంటను నాశనం చేసే కాండం తొలచు పురుగు గురించి చూద్దాం. తల్లి పురుగు దాదాపు ఒక ఆకు పైన 100-200 గుడ్లు పెడుతుంది. దాన్నే ఎగ్ మాస్ అంటారు. కొన్ని రోజుల తర్వాత దానిలోంచి పిల్ల పురుగులు బయటకొచ్చి ఆకుని తినడం స్టార్ట్ చేస్తాయి. 3-4 రోజులు తిని తర్వాత నీళ్ళ మీద పడి నీళ్ళలో నుంచి వరి యొక్క డ్యామేజ్ అనేది మనము 2 దశల్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటేమో పిలకల దశలో, అంటే అదే వెజిటేటివ్ స్టేజ్ అంటాం కదా, అది ఆకులన్నీ మధ్యలో ఉన్న ఆకులన్నీ ఎండిపోతాయి. దాన్ని డెడ్ హార్ట్ స్టేజ్ అంటాం మనము. మనం గొలుసు విప్పే దశలో కూడా చూడొచ్చు. దాన్నే మనం రిప్రొడక్టివ్ స్టేజ్ అంటాము. అప్పుడు తాలుగింజలు ఎక్కువగా అయిపోతాయి. దాన్ని మనము వైట్ ఇయర్ అంటాము. పురుగేమో లోపల నుంచి మంచిగా తినుకుంటూ పోతుంది. మనం బయట ఎన్ని స్ప్రే చేసినా కూడా ఏం ఫలితం ఉండదు. అందుకే అండి, మనం నాటు వేసుకునేటప్పుడే ఆకుల చివర్లు తుంచుకున్నట్లయితే చాలా వరకు మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. లేదు అంటే దీనికి కెమికల్ కంట్రోల్ కూడా ఉంది. క్లోరాంథ్రిన్ ప్రోల్ అని మార్కెట్లో దొరుకుతుంది. అది వాడిన కంట్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.